హలో వ్యూయర్స్, నమస్తే అందరికీ. సుదర్శన హోమియోపతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము పీసీఓడి, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఆర్ సిండ్రోమ్, పీసీఓఎస్ అని కూడా పిలుస్తూ ఉంటాము. దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. సాధారణంగా పీసీఓడి అనేది ఎండోక్రైన్ హార్మోనల్ డిసార్డర్. ప్రస్తుతం ఇది ప్రజెంట్ ఉన్న సినారియోలో 10 మెంబర్స్లో ఉమెన్స్లో చూసుకుంటే 3 to 4 మెంబర్స్కి ఇది కామన్గా ఉంటూ ఉంటుంది. దీనివల్ల మనకు మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ కానీ, అమెనోరియా అంటే మెన్సెస్ రాకుండా ఉండటం కానీ, ఒకవేళ వచ్చిన ఎక్సెసివ్ బ్లీడింగ్ అంటే మెనరోజియా అంటూ పిలుస్తాము, అది కానీ ఉండటం మనం కామన్గా చూస్తూ ఉంటాము. ఇంకా పిల్లలు పుట్టిన వాళ్ళకి, కన్సీవ్ అవ్వని వాళ్ళకి ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నార్మల్గా ఉమెన్లో యూటరస్ అంటే గర్భసంచి పక్కన రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, అటొక ఇటొక ఓవరీస్, అండాశయాలు అనేవి కలిగి ఉంటాయి. ప్రతి నెల ఈ అండాశయాల నుంచి ఒక్కొక్క అండాశయం నుంచి ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒక మంత్ లెఫ్ట్ ఓవరీ అయితే ఇంకొక మంత్ రైట్ ఓవరీ అంటే రైట్ అండాశయం నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది సాధారణ ప్రక్రియ. ఆ రిలీజ్ అయిన ఎగ్ ఓవ్యులేషన్ తర్వాత అంటే 14 days తర్వాత కన్సీవ్ అయ్యే ఛాన్స్, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటే గనక అది ప్రెగ్నెన్సీగా తయారవుతుంది. లేదా అది కన్సీవ్ అయ్యే ఛాన్స్ లేకపోతే ఆ ఎగ్ అనేది మనకి 30 days తర్వాత సైజ్ పెరిగి పెరిగి మనకి మెన్సెస్ అంటే పీరియడ్స్ రూపంలో బయటికి విడుదలవుతూ ఉంటుంది. ఇది నార్మల్గా జరిగే మెన్స్ట్రువల్ సైకిల్. అయితే పీసీఓడి, ఈ పాలిసిస్టిక్ డిసీజ్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో ఎగ్ అనేది సరిగ్గా ఉండకపోవటం చూస్తూ ఉంటాము. సరిగ్గా రిలీజ్ అవ్వకపోతూ ఉండడం చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు 3 monthsకి ఒకసారి రిలీజ్ అవుతుంది, లేదా కొన్నిసార్లు 6 monthsకి ఒకసారి రిలీజ్ అవుతూ ఉంటుంది. యావరేజ్గా మనం పీసీఓడి ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే, ఇయర్లో 9 eggs కన్నా అంటే 9 మెన్స్ట్రువల్ సైకిల్స్ కన్నా తక్కువ గనక మనకి వస్తే దాన్ని మనము పీసీఓడిగా గుర్తించుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు ఎగ్స్ తయారైన ఓవరీలో అది సరైన సైజులో ఉండకపోవటం, కొన్నిసార్లు క్వాలిటీ, ఆ ఎగ్ క్వాలిటీ అనేది సరిగ్గా లేకపోవటం, అలాగే టైంకి రిలీజ్ అవ్వకపోవటం కూడా పీరియడ్స్ అనేవి రాకపోవటం చూస్తూ ఉంటాము. దీనివల్ల కూడా పీరియడ్స్ అనేవి ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పీసీఓడికి ఎగ్ రిలీజ్ అవ్వకపోవటం, దాని సైజ్ సరిగ్గా లేకపోవటం ఇదొక కారణమైతే, ఇంకొకటి రెండవది ఆండ్రోజెన్స్ అంటే ఓవరీస్లో ఆండ్రోజెన్స్ అంటే మేల్ హార్మోన్స్. ఇవి ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి, ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇవి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి మేల్ సిమ్టమ్స్ అనేవి ఫిమేల్లో కామన్గా చూస్తూ ఉంటాము. లైక్ హిరిటిజం అంటే అన్వాంటెడ్ బాడీ హెయిర్ కానీ, ఫేషియల్ హెయిర్ కానీ, అంటే అప్పర్ లిప్స్ దగ్గర, చిన్ దగ్గర, గడ్డం దగ్గర ఇలా ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ చూస్తూ ఉంటాము. అలాగే దీనివల్ల మనకి మొహం అంతా పింపుల్స్ జిడ్డు బారిపోవటం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఇంకొక మూడవ కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెంట్. అంటే ఇన్సులిన్ అనేది మన ప్యాంక్రియాస్లో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్. ఇది మన సెల్స్కి, బాడీలో ఉన్న సెల్స్ అన్నిటికీ షుగర్ అనేది సప్లై చేస్తూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ గనక టూ మచ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటే గనక ఈ ఆండ్రోజెన్స్, మేల్ హార్మోన్స్ అనేవి మనకి ఎక్కువగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మనకి బాడీ మీద పిగ్మెంటేషన్ అంటే నెక్ కానీ, యాక్సిల్లా కానీ, హ్యాండ్స్ మీద కానీ మనం ఎక్కువగా డార్క్ పిగ్మెంటేషన్ చూస్తూ ఉంటాము. ఈ ఇన్సులిన్ రెసిస్టెంట్ కూడా ఈ పీసీఓడికి ఒక కారణం. ఈ ఇన్సులిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల మనకి స్థూలకాయం, ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ పీసీఓడి యొక్క కారకాలు, వీటి లక్షణాలు, వీటి కాంప్లికేషన్స్ ఏంటి అన్నవి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.